హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మ్యాంగో సేమియా పాయసం. అవునండి, మ్యాంగో సేమియా పాయసమే. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కాగాక అందులో ఒక 4-5 బాదం పలుకుల్ని చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 5-6 జీడిపప్పు కాజును కూడా కట్ చేసి వేసుకున్నాక అవి వేగాక అందులో కొంచెమంత కిస్మిస్ కూడా వేగాక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు సేమియా తీసుకొని వాటిని లైట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఇంకో బౌల్లోని 1/2 కప్ మిల్క్ వేసుకొని అవి కొంచెమంతా మరిగాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలండి. సేమియా అనేది 90% కుక్ అవుతే సరిపోతుందండి, ఎక్కువగా కుక్ అవ్వకూడదు. ఇందులోనే 1/2 కప్ మిల్క్, 1/2 కప్ సేమియా అండ్ 1/2 కప్ వాటర్ కూడా వేసుకోవాలండి. ఈ సేమియా అనేది 90% కుక్ అయ్యాక ఇందులోనే ఒకటి యాలకులు దంచి వేసుకోవాలండి. ఇలాచీని దంచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇందులోనే 1/2 కప్ షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ అనేది మ్యాంగో టేస్ట్ అండ్ స్వీట్ని బట్టి చూసి వేసుకోవాలండి. నాకు 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. 1/2 కప్ సేమియా, 1/2 కప్ వాటర్, 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్ అండి. దీంట్లోని చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఏ స్వీట్ అయినా బాగా సెట్ అవ్వాలంటే చిటికెడంత సాల్ట్ కూడా వేయాలి. ముందుగా మనం మ్యాంగోస్ని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది కూడా నేను 1/2 కప్ మీద కొంచెం ఎక్కువగా వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మ్యాంగో వేయగానే స్టవ్ కట్టేయాలండి. అంతే. లాస్ట్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలండి. కాజు, బాదం అండ్ ఉంది కదండి కిస్మిస్ వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా ఈజీ టిప్తో చెప్పాను. డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది, స్మెల్ సూపర్ అబ్బా. లాస్ట్లో కొంచెంగా మ్యాంగో పీసెస్గా వేసుకున్నా పర్లేదు, ఇలా వేసుకున్నా పర్లేదు. సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మ్యాంగో సేమియా పాయసం రెడీ. క్రాంతి మల్టీ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.